ప్రజలు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది. ఆ రోజు చేయలేంది ఈ రోజు ఎందుకు చేస్తున్నాం? నాయకత్వంలో వచ్చినటువంటి మార్పు. మనకున్నటువంటి నాయకత్వం ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం, రేపు రాబోయే తరం గురించి ఆలోచించే నాయకత్వం. అందుకనే ఒక పక్కన మీరు చూస్తున్నటువంటి నాయకుడు ఈ రోజు బండి తీస్తే మామిడికాయలు దొరికితే మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు, మామిడికాయలు దొరకకపోతే తలకాయలు దొరికితే తలకాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ మంచి పని జరుగుతుందనంటే ఆ మంచి పని ఎలా జరగకుండా చేయాలని ఆలోచిస్తున్నాడు. మరొక పక్కన మనకున్నటువంటి నాయకత్వం అందరిని కూడా కలుపుకొని తీసుకొని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగాలి. మనకు జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే చెట్టును మనం నాటి నీళ్లు పోసి తీరా కాయలు కోసుకునే టైంకి ఒక కసాయి వాడిని పెట్టి ఆ కాయలే కాకుండా చెట్టును కూడా నరికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎందుకు మనం బాగుపడట్లేదని తిరిగి మనకే ప్రశ్న అడుగుకుంటే అది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత గొప్ప నాయకత్వం దేవుడిచ్చిన వరం, ఇంత గొప్ప ప్రభుత్వం దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన తెలుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ గడ్కరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా అందరూ కూడా గతంలో మరి గుంతలతో ఉన్నటువంటి రోడ్ల వల్ల ఇబ్బంది పడ్డారు. కేవలం ఇబ్బంది అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికే కాదు, ఒక రోడ్డు బాగుంటేనే ఒక విద్యార్థి స్కూల్కి చక్కగా వెళ్ళగలడు, రోడ్డు బాగుంటే వ్యాపారస్తుడు చక్కగా వ్యాపారం చేసుకోగలడు, రోడ్డు బాగుంటే ఒక అంబులెన్స్ లో ఉండేటటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్కి సరైన సమయానికి వెళ్ళగలడు. ఒక రోడ్డు బాగుంటేనే ప్రజల తాలూకా మొరాల్ కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది. అది 5 సంవత్సరాలు దెబ్బతిన్న తర్వాత యుద్ధ ప్రాతిపదికన రోడ్డు ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో మనం తీసుకొని ఇప్పుడే రివ్యూ మీటింగ్ కూడా పెడితే 28 ప్రాజెక్టులు, 28 ప్రాజెక్టులకి తాలూకా ఖర్చు 83,000 కోట్లు. ఆ 28 ప్రాజెక్టులు కూడా ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు దృష్టిలో పెడితే ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా నో అనకుండా ఏ రకంగా అది పూర్తి చేయాలో మంచి సలహాలతో ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి గడ్కరీ గారు. ఆ రకమైనటువంటి పాజిటివ్ అప్రోచ్ తో వచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకు కూడా ఈ రాష్ట్రం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, P4 ప్రోగ్రామ్ ని మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ గా తయారు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. P4 ప్రోగ్రామ్ ఎలాగుందో అలాగే P4 మినిస్టర్ మన గడ్కరీ గారు. P4 అనంటే పాజిటివ్ మినిస్టర్, ప్రోయాక్టివ్ మినిస్టర్, అలాగే మనకందరికీ కూడా ప్రాక్టికల్ అప్రోచ్ తో నడిచే మినిస్టర్. పాజిటివ్, ప్రోయాక్టివ్, ప్రాక్టికాలిటీతో పాటు 4వ P పీస్ఫుల్ మినిస్టర్. ఎప్పుడు కూడా ఆయన ఎవరి మీద అరిచేది ఉండదు, ఎవరి మీద ఆగ్రహం అయ్యేది ఉండదు. కేవలం వాళ్ళ పార్టీ అనో లేకపోతే వాళ్ళకి చెందినటువంటి నాయకులనే కాదు, ప్రతిపక్షం వాడు వచ్చినా సరే వాడిని గౌరవించుకొని ఆ విషయం ఏంటో తెలిసి ఆ విషయం నేను ఎలా పరిష్కరించగలనని ఆలోచించేటటువంటి మంత్రి మన నితిన్ గడ్కరీ గారు అనేది మరొకసారి గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లాజిస్టిక్స్ విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక హబ్ గా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. లాజిస్టిక్స్ లో రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, అందులో ఎయిర్పోర్ట్స్ తాలూకా విస్తరణ కూడా ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా నరేంద్ర మోదీ గారు ముందుకు నడిపిస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఏవియేషన్ చూసినటువంటి గ్రోత్ ఏ దేశంలో ఎక్కడ కూడా చూడలేదు. భారతదేశంలో 74 ఎయిర్పోర్ట్లు 2014లో ఉంటే ఈ రోజుకి 162 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. నేను మంత్రి అయినటువంటి సంవత్సర కాలంలోనే 8 కొత్త ఎయిర్పోర్ట్లు మనం లాంచ్ చేశాం. ఆ రోజు 2014లో ఎంతమంది ప్రయాణికులు ఉండేవారో దానికి 2 ప్రయాణికులు ఈ రోజు మన భారతదేశంలో తిరుగుతూ ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే ఎయిర్ క్రాఫ్ట్ల తాలూకా సంఖ్య కూడా ఈ రోజు డబుల్ అయ్యింది. ఆ విజన్ తోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లాజిస్టిక్స్ హబ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎయిర్పోర్ట్లు కూడా మనం పెంచాలి, రోడ్డు నెట్వర్క్ విస్తృత చేయాలి. మనకి ఏదైతే తీర ప్రాంతం ఉందో అందులో ఉన్నటువంటి పోర్టులను కూడా మనం సద్వినియోగం చేసుకొని గేట్వే ఆఫ్ ఇండియా లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తయారు చేయాలని ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ఆయన అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, విధ్వంసం చేయడం, చెట్టులు నరకడం, తలకాయల మీద కార్లు నడిపించేయడం,
ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా చేసేటటువంటి పనులు. కష్టపడడం, చెమటోడ్చడం, ప్రతి రోజు కూడా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడడం, ఎంత వయసు వచ్చినా సరే ఉత్తేజంగా ఉల్లాసంగా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కూడా కృషి చేయడం, అది ఒక మహానాయకుడు ఉండాల్సినటువంటి లక్షణం. అది మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అటువంటి నాయకుడిని మనమందరం కూడా ఒక అదృష్టంగా మనం తీసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన తెలుగు జాతి ఎప్పుడు కూడా నెంబర్ 1 గా ఉండడానికి ప్రజలు నిత్య సహకారం, నిత్య ఆశీర్వాదం అందించాలని మళ్ళీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో అటెండ్ అవుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా కేవలం ఒక ప్రాంతానికి చెందినటువంటివే కాదు. మన శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు ఎన్నో రోడ్లని ఈరోజు మనం కలుపుకుంటూ చేసుకున్నాం. అలాగే భవిష్యత్తులో కావాల్సినటువంటి రోడ్లు మా ప్రాంతంలో ఉన్నటువంటి మూలపేట పోర్టుకి ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాం, తీర ప్రాంతం నుంచి ఒక బీచ్ రోడ్డు ఉండాలని. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల క్రితమే ఆలోచించారు, కానీ అవకాశం రాలేదు. అటువంటి రోడ్డులకి కూడా ఈ రోజు డిపిఆర్లతో ముందుకు నడిపించి మనకి అతి శరవేగంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం, గడ్కరీ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఒక మంచి పాజిటివ్ అప్రోచ్ తో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. దానికి ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.